ప్రస్తుతానికి మనం చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాం. సెంట్రల్ లైబ్రరీలో మరి గ్రూప్ 1కి సంబంధించిన మరి అభ్యర్థులు, అదేవిధంగా నిరుద్యోగ అభ్యర్థులు మనతో పాటు ఉన్నారు. వీరితో పాటుగా మరి స్టూడెంట్ లీడర్లు కూడా ఉన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో మరి రీవాల్యుయేషనా, రీ ఎగ్జామా అన్న దాని మీద వాళ్ళకి అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సలీం. సలీం చెప్పండి, ఇప్పుడు అసలు ఇష్యూ ఏంటంటారు? మీ యొక్క దృష్టిలోకి వచ్చింది. అవును. అయితే యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో ఏర్పడిన తర్వాత ఇప్పుడు వరకు గూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వరకు గ్రూప్ 1 అనే ఒక జాబులనేది నోటిఫికేషన్ అనేది రాలేదు. మొట్టమొదటిసారిగా ఇప్పుడు మన 2022లో వస్తే 2 సార్లు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మూడోసారి గూడా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్ అనేది మూడోసారి పెట్టింది. మూడోసారి పెట్టిన తర్వాత కూడా మెయిన్స్ పెడితే ఈ మెయిన్స్‌లో కూడా ఏమైందంటే కొన్ని అవకతవకలనేవి జరిగినాయని ప్రధానంగా ఏందనంటే ఇప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులనే వాళ్ళు తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. తక్కువ మందికి జాబులొచ్చినాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువొచ్చినాయన్న ఒక అపోహ ఒకటి వచ్చింది, సందేహాలు. తర్వాతొచ్చేసి ఉర్దూ మీడియంలో రాసింది 10 మందిలో అయితే ఒక్కళ్ళకే జాబొచ్చింది. అంటే ఈ ఉర్దూ మీడియంలో కూడా సరైన మెటీరియల్ లేవు గదా! ఎందుకు వాళ్ళకి ఒక్కళ్ళు 10 మందికి ఒక్కళ్ళకొచ్చిందని ఒక సందేహాలని నివర్తించడం కోసం వీళ్ళు హైకోర్టులో కేసేస్తే గౌరవ హైకోర్టు తీర్పు ఏమిచ్చిందంటే, మీరు అవసరమైతే ఇందిట్లో చాలా అభ్యర్థులకి, నిరుద్యోగులకి ఒక చాలా అవమానాలు ఉన్నాయి గాబట్టి దీంట్లో రీవాల్యుయేషన్ అనేది మళ్ళీ చెయ్యండి. రీవాల్యుయేషన్ సాధ్యపడిన నేపథ్యంలో కంపల్సరీగా మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా మళ్ళీ పరీక్ష నిర్వహించాలి మెయిన్స్ అనేది. పెట్టిన తర్వాత మళ్ళీ మెరిట్ జాబితా అనేది విడుదల చేసి అభ్యర్థులకి ఉన్న సమస్యలను తీర్చాలనగా తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రైట్. ఇంతకుముందు రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడికొచ్చారు. మరి వచ్చినప్పుడు కూడా మరి స్టూడెంట్స్ లీడర్లు మాట్లాడడం జరిగింది. మరి మీరు కలిసారా? ఏం మాట్లాడారు ఆయనతోటి? అవును. యాక్చువల్‌గా నేను రాహుల్ గాంధీ సభ పెట్టించింది నిరుద్యోగులతో నేను ఏర్పాటు చేసింది. అయితే వాళ్ళు ఇప్పించినప్పుడు కూడా మనం 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ కూడా ఈ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదిక కూడా చెప్పడం జరిగింది. అదే ఒక హామీని కూడా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా కంపల్సరీగా ఈ రాహుల్ గాంధీ ఏదైతే ప్రకటించిండో 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని, ఆ 2,00,000 ఉద్యోగాన్ని తక్షణం వెంటనే చేయాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల తరపున కోరుతున్నాను. ఎందుకంటే మీ ప్రభుత్వం రావడానికి కారణం ఏందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెయిన్‌గా నిరుద్యోగులకి గత ప్రభుత్వం టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి సార్ కూడా చాలా సార్లు మనకి మా ప్రభుత్వం ఏర్పడిందంటే నిరుద్యోగుల ప్రభుత్వం ద్వారా ఏర్పడింది అని పదే పదే రేవంత్ రెడ్డి సార్, సీఎం సార్ చెప్పడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఏర్పడింది నిరుద్యోగులతో ఏర్పడిందని కాదు కానీ కంపల్సరీగా నిరుద్యోగులకు నోటిఫికేషన్‌లో 2,00,000 ఉద్యోగాలు ఇచ్చేసిన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వెంటనే 2,00,000కి నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంని కోరుకుంటున్నాను. ఇప్పుడు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మరి రిజల్ట్స్‌లో కూడా ఒక 10 మంది అభ్యర్థులు అందులో ఎగ్జామ్ రాయకుండా వచ్చారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు? మీ దృష్టికొచ్చిందా? అవును. అవును. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత టీజీపీఎస్సీ అన్నీ ఇప్పుడు మనకి 6 పేపర్లు ఉన్నాయి గ్రూప్ 1 మెయిన్స్‌లో. 6 పేపర్లు అయిపోయిన తర్వాత సాయంత్రం లాస్ట్ రోజు ఏం చేసిందంటే టీజీపీఎస్సీ మన కౌంట్ ఏస్తది. ఎన్ని మంది ఏ ఎగ్జామ్ పేపర్ రాశారు, ఎంతమంది ఎగ్జామ్స్ రాయలేదు. డైలీ ఇచ్చుకుంటూ వచ్చింది మనకి ప్రతిరోజు. పేపర్ 1 పేపర్ 2 అని ఇలా జరుపుకుంటూ 6 రోజులు కూడా డేటా ఇచ్చింది విద్యార్థులు ఎంతమంది రాశారనేది. ఫైనల్‌గా కూడా డేటా ఇచ్చింది. ఆ డేటాకి రిలీజ్ చేసిన మనం ఫైనల్‌గా మార్కులు మెరిట్ జాబితాకి కూడా డేటా అనేది కరెక్ట్‌గా రాలేదు. దీనివల్ల కూడా కోర్టు కూడా ఏం చేసిందంటే ఈ డేటాలో ఎందుకు తప్పుదల జరుగుతుంది? ఎగ్జామ్ రాసినోళ్ళు కూడా రిజల్ట్ రోజు కూడా సేమ్ అంతే డేటా రావాలి గానీ ఎక్కువ మంది ఎందుకు ఈ రిజల్ట్‌లో ఫలితాల్లో వస్తారు ఎగ్జామ్ రాయకుండా అని దీని మీద కోర్టు సీరియస్‌గా అయింది కాబట్టి అనేకమైన అపోహలు, అనుమానాలు ఉన్నాయి కాబట్టి కోర్టు కూడా 220 పేజీల లేఖని మనకి ప్రభుత్వానికి ఫలితాల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది మన హైకోర్టు. రైట్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉన్నతమైన పరీక్ష గ్రూప్ 1. మరి గ్రూప్ 1లోనే ఈ విధంగా అవకతవకలు జరిగితే మరి రానున్న ఎగ్జామ్స్‌లో కానీ రానున్న గ్రూప్ 1లో కానీ ఎలాంటివి జరిగే అవకాశం ఉంది? ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇటువంటివి రిపీట్ అవ్వవు అని మీ అభిప్రాయం? అవును. యాక్చువల్లీ మనకి చూసుకుంటే 2014 వరకు జూన్ 2 వరకు కూడా మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్ ఉండేది. కానీ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే విడిపోయిందో 2014 జూన్ 2 తర్వాత మనకి ఏపీఏపీఎస్ వాళ్ళు పోయి ఆంధ్రాలో ఏర్పాటు చేసుకున్నారు ఏపీపీఎస్సీ. టీఎస్పీఎస్సీని మనం ఏర్పాటు చేసుకున్నాం. సో అప్పుడు ఏర్పాటు చేసిన కాడ నుంచి కూడా ఉన్న సామాగ్రి మొత్తం కూడా వాళ్ళు మనకు వదిలేసి వాళ్ళు కొత్తగా ఏర్పాటు చేసుకున్నోళ్ళు కూడా మంచి ఎగ్జామ్స్ పెట్టుకొని ఏవి అవకతవకలు జరగకుండా వాళ్ళు ఎగ్జామ్లు పెట్టుకుంటున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో 2014 నుంచి కూడా టీజీపీఎస్సీ అనేది
విఫలంగా పూర్తిగా విఫలమైంది. 18 పేపర్ లీకేజ్ అవ్వడంలో కూడా పూర్తిగా విఫలమైంది. టీజీపీఎస్సీ పేపర్‌లో కరెక్ట్ ఎగ్జామ్ పెట్టడం వల్ల ప్రభుత్వాన్నే వేయడానికి ఒక వేదికగా ఏర్పడింది టీజీపీఎస్సీ. అది ఏర్పడిన తర్వాత కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రక్షాళన అని ఒక చైర్మన్ తొలగించి, సభ్యులను తొలగించేంత మాత్రాన అదే కొనసాగిస్తుంది. దానివల్ల ప్రభుత్వానికి కూడా చాలా నెగెటివ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి టీజీపీఎస్సీ అనేది తన యొక్క పారదర్శకతను మాత్రం కోల్పోతుంది అనే దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు ప్రిలిమ్స్ ఏర్పడిన తర్వాత మూడోసారి ఇప్పుడు టీజీపీఎస్సీ మన కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత కూడా మూడోసారి పెట్టి కూడా మెయిన్స్ కూడా పెడితే కూడా మెయిన్స్‌లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి అని అభ్యర్థులు దాదాపు 14, 15 కేసులు వేయడం వల్ల హైకోర్టులోనే గౌరవ హైకోర్టులో 220 పేజీలు తీర్పిచ్చిందంటే మీరు చేసిన ఈ లోపాలైతే ఎలా ఉన్నాయో 200 పేజీలో స్పష్టంగా అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా టీజీపీఎస్సీ మీ వల్ల కాదు అనుకుంటే మీరు యూపీఎస్సీకి పెట్టండి. యూపీఎస్సీకి పెడితే ఏందంటే పారదర్శకంగా ఉంటది. ఏ పార్టీలు మారినా సరే యూపీఎస్సీని స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే తప్ప ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. అయినా సరే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాని పారదర్శకతను అలాగే కొనసాగుతుంది. నెక్స్ట్ ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే కూడా యూపీఎస్సీ అనేది దాని యొక్క మెయింటైన్ చేస్తుంది. అదే పారదర్శకత మెయింటైన్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏమైతుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 18 పేపర్ లీకేజ్ అయినాయి. తర్వాత కరెక్ట్‌గా సందేహాలను నివృత్తి చేయకుండా పూర్తిగా విఫలమైంది. పారదర్శకత కూడా లోపించింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రక్షాళన చేసి కూడా బోర్డు ఏర్పాటు చేస్తే కూడా మళ్ళీ ఇదే సేమ్ అవకతవకలు అనేది టీజీపీఎస్సీలో కొనసాగుతున్న దాఖలాలు ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 ద్వారా బహిర్గతం అయింది. కానీ ఇప్పుడైనా సరే మీరు టీజీపీఎస్సీలో ఉన్న అధికారులైనా సరే కరెక్ట్‌గా పనిచేసుకుంటా నిరుద్యోగులకు కంపల్సరీ మీరు బరాబర్ జింబేదారుగా ఉండాల్సిన బాధ్యత మీదే ఉంది కాబట్టి మీకు చేత కాకపోతే టీజీపీఎస్సీని బదులు యూపీఎస్సీకి అప్పచెప్పండి. ఎందుకంటే ఇది కలెక్టర్ తర్వాత మనం స్టేట్ లెవెల్‌లో మనకి మొట్టమొదటిసారిగా హైర్ ఉద్యోగం ఏదైనా ఉందంటే ఎక్కువ ఉద్యోగం ఏదైనా ఉందంటే అది గ్రూప్ 1ఏ. ఎందుకంటే యూపీఎస్సీ వచ్చేసి కలెక్టర్‌కే పెట్టిద్ది మనకి. కలెక్టర్ ఎగ్జామ్స్‌లు పెట్టిద్ది ఐఏఎస్‌లకి. కానీ ఇక్కడ మనకొచ్చేసి టీజీపీఎస్‌కి రాష్ట్ర స్వతంత్ర సంస్థకు ఉన్నదల్లా ఒకటే ఎగ్జాము. అది పెట్టేదల్లా మనకి టీజీపీఎస్సీ పెడుతది. అది కలెక్టర్ లెవెల్‌లో డిప్యూటీ కలెక్టర్ లెవెల్‌లో పెట్టే ఎగ్జామ్ కూడా ఇన్ని సార్లు మీరు ప్రిలిమ్స్ 3 సార్లు పెట్టి తర్వాత మెయిన్స్ ఒకసారి పెట్టి మళ్ళీ రివాల్యుయేషన్, ఎగ్జామ్ పెట్టమని మళ్ళీ హైకోర్టు చెప్పిన దాకా కూడా మీకు సోయి లేకుండా ఉందనంటే మీకు చేత కాకపోతే యూపీఎస్సీకి అప్పచెప్పండి. యూపీఎస్సీ అనేది ఎగ్జామ్ పెట్టుకుంటది. పారదర్శకంగా ఇస్తది. ఎందుకంటే మొన్న జరిగిన ఎగ్జామ్స్‌లో కూడా ఎవరు పడితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చారు. అసలు ఇంగ్లీష్ మీడియంలో ఇప్పుడు వరకు తెలంగాణ మూవ్‌మెంట్ మీద బుక్స్ రిలీజ్ చేయలేదు. తర్వాత తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్‌మెంటు తర్వాత చాలా తెలంగాణ హిస్టరీ మీద కూడా బుక్స్ రాకన్నా వాళ్ళకే హయ్యర్‌గా 90% జాబులు వాళ్ళకొచ్చినాయి అంటే మరి 10% జాబులే మరి తెలుగు మీడియం వాళ్ళకొచ్చినాయి అంటే మీరు చేసిన లోపం, మీరు చేసిన రీవాల్యుయేషన్‌లో తప్పుదలనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. 100 మందికి 10 మంది తెలుగు మీడియంలో వస్తే 90 మంది ఇంగ్లీష్ మీడియంలోకి వస్తే ఇంగ్లీష్ మీడియంలో ఏవి రాసినా మీ జాబ్ ఇస్తారంటే ఇంగ్లీష్ మీడియంలో టాలెంట్ పర్సన్స్ ఉంటారండి. అది మీది అపోహ మాత్రమే. తెలుగు అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో తెలుగు అధికార భాషగా ఉండి కూడా 10 మందికి ఇచ్చారంటే సిగ్గుసేటు అనేది నేను వేడుకుంటున్నాను. కంపల్సరీగా రీవాల్యుయేషన్ కంటే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఎక్కువ పారదర్శకంగా నిరుద్యోగులకు అనుమానాలుగా నివృత్తి చేసినట్టు ఉంటుంది. తర్వాత కూడా మీరు మూల్యాంకనం చేయడం వల్ల కొంతమందికి మాత్రమే మీరు కొంచెం ఆ అనుమానాలు నివృత్తి చేసినట్టు ఉంటుంది. కానీ యాక్చువల్లీ దీనికి పూర్తిగా బాధ్యతగా ఉండాలంటే కంపల్సరీగా ఎగ్జామ్ మళ్ళీ పరీక్ష నిర్వహించడం వల్ల మాత్రమే ఎన్నో అపోహలు కూడా నిరుద్యోగుల నుంచి కూడా ఎదురుగాకుండా ఉంటాయి. కాబట్టి దీనికి రీవాల్యుయేషన్ కంటే ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా నేను కోరుతున్నాను నిరుద్యోగుల తరపున. రైట్. ఇక చివరిగా రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ టీజీపీఎస్సీ 2 కూడా మరి దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో కానీ లేకపోతే డివిజన్ బెంచ్ కానీ కలిసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ప్లస్ ఇప్పుడు డిలే వచ్చేసి మనకి 8 మంత్స్ మనకు పెట్టిన గడువు. సో మరి 8 మంత్స్ మీద మీ యొక్క అభిప్రాయం? ఇప్పుడు యాక్చువల్లీ మనకొచ్చేసి రీ రీమెన్స్ రీవాల్యుయేషన్ కంటే రీమెన్స్‌కే ఇంపార్టెంట్ ఇవ్వాలని నిరుద్యోగుల నుంచి కూడా కోరుతుంది. అట్ ది సేమ్ టైం కూడా సింగిల్ బెంచ్ హైకోర్టు మన తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని డివిజనల్ బెంచ్‌కి కూడా మన రాష్ట్ర టీజీపీఎస్సీ కూడా వెళ్దామని చూస్తుందన్నట్టు మాకు వార్తా కథనాలు వస్తున్నాయి. సో దీని మీద నిరుద్యోగులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. మీరు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని శిరసా వహించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 40 లక్షల మంది కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పుని శిరసా వహించి దానికి కట్టుబడి ఉన్నారు. స్వాగతించారు, ర్యాలీలు కూడా చేస్తున్నారు హైకోర్టు ఇచ్చిన తీర్పుకి. అట్ ది సేమ్ టైం మీరు డివిజనల్ బెంచ్‌కి వెళ్ళినా కూడా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా తీర్పు అనేది
సేమ్ తీర్పు వస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే జరిగిన తప్పిదాలు అనేవి ఎక్కడ పోయినా సరే తప్పు అంటే తప్పే. హైకోర్టులో పోయినా సుప్రీంకోర్టులో తప్పు అనేది తప్పే ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరిగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని మీరు శిరసావహించి టీజీపీసీ కూడా శిరసావహించి కంపల్సరిగా రీవాల్యుయేషన్ బదులు హైకోర్టు ఇంకా మంచిగా చెప్పింది. రీ ఎగ్జామ్ కూడా కుదిరితే పెట్టండి, రీ ఎగ్జామ్ అని కూడా క్లారిటీ ఇచ్చింది కాబట్టి హైకోర్టు మేము నిరుద్యోగులు 40 లక్షల నిరుద్యోగులకు కూడా మేము రీ ఎగ్జామ్కే ఇంపార్టెంట్ ఇస్తున్నాం కాబట్టి రాసేది ఎగ్జామ్స్ మేము కాబట్టి మాకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాలి. టీజీపీఎస్సీ 40 లక్షల నిరుద్యోగులకు ఏదైతే ఇంపార్టెంట్ ఉందో మీరు మా కోసం పనిచేయాలి, మా కోసం మీరు పనిచేయడం కాదు, మీరు మా కోసం పనిచేయాలి కాబట్టి కంపల్సరీగా మీరు మాకున్నది మెజార్టీ కూడా రీ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలంటున్నారు కాబట్టి మా మెజార్టీని మీ పరిగణలోకి తీసుకొని మీ మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది పెట్టండి. అది కూడా 8 నెలల లోపల కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. హైకోర్టు కూడా చెప్పింది. ఎందుకంటే మీరు ప్రతి దాంట్లో నెగ్లెక్ట్ చేసుకుంటా ప్రతి నెలలో కొనసాగించుకుంటా 2022లో వచ్చిన నోటిఫికేషన్లు ఇప్పుడు దాదాపు 2025 ఎండింగ్లో ఉన్నాం కాబట్టి కంపల్సరీ 3-4 సంవత్సరాల నుంచి నడుస్తుంది కాబట్టి అందుకే హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ 1 కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందుకే మీరు 8 నెలలు కరెక్ట్గా టైం కూడా విధించింది. ఎందుకంటే మీ ఆలస్యతత్వం వల్ల టైం అని కూడా విధించింది కాబట్టి మీరు కంపల్సరీగా 8 నెలలు పూర్తి చేయండి. మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు లేకపోతే డివిజన్ బెంచ్కి వెళ్ళారంటే ఇది కాలయాపన జరుగుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప విద్యార్థులకి మన తొందరగా జాబులు ఇచ్చేసే ఉద్దేశం ఉంటే సింగిల్ బెంచ్ని మనం తీర్పుని మనం శిరసావహించి డివిజనల్ బెంచ్కి వెళ్ళకాహన్నా సుప్రీంకోర్టుకి వెళ్ళకాహన్నా మీరు ఇక్కడే సాల్వ్ చేసి రీ ఎగ్జామ్ పెట్టేసి మీరు వెంటనే విద్యార్థులకు జాబులు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున. మొత్తంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అదేవిధంగా టీజీపీఎస్సీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుందా, మరి సవాల్ చేస్తూ మరి పై న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉందా? ఈ మధ్యలో మళ్ళీ 8 నెలలు గడువు ఏదైతే పెట్టిందో మరి హైకోర్టు సూచించిందో ఆ గడువు లోపలి నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి, లేకపోతే 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ని ఇంతవరకు డ్రాగన్ చేసుకుంటూ వెళుతున్న క్రమంలో మరింత డ్రాగన్ అయ్యే అవకాశం ఉందా? వేచి చూద్దాం. కెమెరామెన్ లక్ష్మణ్తో దుర్గా.